గంగా స్నానం అయ్యాక ఫస్ట్ కాలభైరవుడి గుడికి వెళ్ళాలంట. అందుకని చెప్పేసి మేమైతే రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నాం. మేము ఎలా వెళ్తున్నాం అనేది చూపిస్తాను, చూసేయండి. రిక్షాలో వెళ్తున్నాం మేమైతే. చూసారా ఫ్రెండ్స్, కాశీలో మేము రిక్షాలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను లక్ష్మక్క, అనుష దర్శనానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, ఓకేనా? అలా రిక్షాలో వెళ్తూ కాశీ మొత్తం చూసుకుంటూ దర్శనం అయితే చేసుకున్నాం. ఫస్ట్ మేము కాలభైరవుడి గుడికి వెళ్తే క్యూ చాలా పెద్దగా ఉంది. అందుకని ఫస్ట్ అయితే మేము కాశీ విశ్వనాథ గుడికి వెళ్ళామన్నమాట. ఆ రోజు ఇది వచ్చేసి ఈశాలమ్మ టెంపుల్లో ఆ రోజే చేసుకున్నాం. ఇది కూడా దర్శనం చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే అక్కడైతే వీడియో తీయలేదు, ఇక్కడ కొంచెం వీడియో తీసుకోవడం కుదిరింది కాబట్టి వీడియో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ శివలింగం ఎలా ఉందో సేమ్ అక్కడ కూడా అలాగే ఉందండి, ఏం మార్పు లేదు. ఇంకా అందరు దర్శనానికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టించుకుంటారు కదా, మేము దర్శనం అయిపోయి బోట్ ఎక్కేటప్పుడు బొట్టు పెట్టించుకున్నాం అనమాట. అంత దర్శనానికి మేము క్యూలో నిలబడలేదు, అందుకని చెప్పేసి మాకు బొట్టు పెట్టే వాళ్ళు ఎవరు కనపడలేదు అనమాట. అందుకే ఇక్కడ కనపడ్డాడు, అందులో పెద్ద ఆయన పెడుతుంది కదా, అందుకని పెట్టించుకొని హ్యాపీగా బోట్ అయితే ఎక్కాను. నెక్స్ట్ వీడియో బోట్ వీడియో అయితే పెడతాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.